గులాబీ బాస్ కేసీఆర్ కు మరో ఝలక్ తగలబోతోందా? బీఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనం కాబోతోందా? మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా? ఇక దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ గ్రౌండ్ లో ఆ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇంతకీ కేసీఆర్ కల సాకారం అవుతుందా, లేదంటే బీఆర్ఎస్ ఖాళీ కాబోతోందా? రెండు దశాబ్దాల పాటు తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది టీఆర్ఎస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణలో భాగంగా పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగా మహారాష్ట్రపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన గులాబీ బాస్ అక్కడ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దాంతో పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆయా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను సైతం నియమించారు. అంతలోపే అసెంబ్లీ ఎన్నికలు రావడం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మహారాష్ట్రలో గులాబీ బాస్ కు ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. దాంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలను సైతం కలవడం లేదు. కేసీఆర్ సైలెన్స్ కావడంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన నేతలంతా ఎన్నికల సమయంలో పార్టీ మారారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందన్న ప్రచారం జరుగుతుంది. మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావుతో పాటు ఇతర నేతలు ఎన్సీపీలో చేరబోతున్నట్టు తెలిసింది. అక్టోబర్ 6న పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే ఓ సభలో ఈ నేతలంతా ఎన్సీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అంతేకాకుండా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీలని ఎన్సీపీలో విలీనం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపే బీఆర్ఎస్ నేతలు ఎన్సీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇదే సమయంలో కవిత జైలుకు వెళ్లడం కూడా బీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రస్తుతం కేసీఆర్ మహారాష్ట్ర నేతలకు సైతం అందుబాటులో లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి తమ సమయాన్ని వృధా చేసుకోవద్దనే ఆలోచనలో మహారాష్ట్ర నేతలు ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.